నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దశాబ్దాలుగా రిజర్వేషన్లు దేశంలో అమలవుతున్నాయి. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్ 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ జాతీయ స్థాయిలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపుగా అమలవుతుంది. ఈ రోజుకి కూడా అనేక గందరగోళాలు, అనేక సందర్భాల్లో కోర్టుల చుట్టూ కేసులు, కోర్టులు సుప్రీంకోర్టులు చెప్పిన అంశాన్నే పదే పదే చెప్తున్నా కింది స్థాయిలో ఉద్యోగులు దాన్ని అమలు చేయడంలో చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం లేకపోతే ఇగ్నోరెన్స్ కారణంగా చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో 2 భిన్నమైన తీర్పులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వచ్చినాయి. జడ్జిమెంట్లో రాజస్థాన్ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్స్ నియామకానికి సంబంధించిన కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ డిసెంబర్ 19న ఇచ్చారు. అలాగే కర్ణాటకలో ఐఎఫ్ఎస్ అధికారుల నియామకానికి సంబంధించి మరో కేసులో జడ్జిమెంటు జనవరి 6న ఇచ్చారు. ఈ 2 తీర్పులు నాణానికి చెరోవైపుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా జనరల్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలని తీసుకోకూడదు అన్న ఆలోచనలో కొంతమంది ఉద్యోగులు ఉంటున్నారు. ఆ కారణంగా సమస్యలు తలెత్తున్నాయి. జనరల్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థుల్ని ఓపెన్కి కన్సిడర్ చేయని కారణంగా అనేక సమస్యలు తలెత్తున్నాయి. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు కుమారస్వామి గారు, కొండపా కుమారస్వామి గారు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వారు ఉన్నారు. అలాగే విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వారు కూడా మనతో ఉన్నారు. అలాగే రెహమాన్ గారు, సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. ముందుగా కుమారస్వామి గారు నమస్తే. ఇది మీరు చూసే ఉంటారు, అంటే మనకి తెలుగు పత్రికల్లో పెద్దగా కవర్ కాలేదు, కానీ వాస్తవంగా జాతీయ మీడియాలో ఇదేదో ఒక సంచలనమైన తీర్పులాగా ఓపెన్ కేటగిరీకి ఎవరైనా ఎలిజిబుల్ అన్నది కొత్త అంశమేం కాదు. కానీ సుప్రీంకోర్టు దాకా అసలు ఎందుకు వచ్చింది, 75 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు రావాల్సి వస్తుంది అంశం? ఏం జరిగిందంటే రాజస్థాన్లో 300 మార్కులకి ఒక రిటర్న్ టెస్టు, ఆ టెస్ట్కి కట్ ఆఫ్ పెట్టారు. దాని తర్వాత 100 మార్కులకి కంప్యూటర్ ఆపరేటర్ టెస్టు, టైప్ టెస్టు. ఈ 300 మార్కులు దానిలో ఎస్సీ కేటగిరీలో పిల్లలకి జనరల్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలు కూడా టైప్ టెస్ట్కి సెలెక్ట్ కాల. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, జనరల్ కేటగిరీ కిందకి వీళ్ళు రారు కదా, వీళ్ళు ఎస్సీ కేటగిరీ కిందకి వస్తారు కదా అని కోర్టులో కోర్టు రిజిస్ట్రార్ గారు కేసు పెట్టారు. దాన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు దాని మీద వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఏంటి అసలు ఎందుకు ఇంత గందరగోళం ఉంటుంది? అలాగే కర్ణాటకలో ఐఎఫ్ఎస్కి సంబంధించి ప్రిలిమినరీ 2 టెస్టులు, అవి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి మనకు తెలుసు. ప్రిలిమినరీలో ఎస్సీ కట్ ఆఫ్ ఏమో తక్కువ ఉంది, ఓపెన్ కట్ ఆఫ్ న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. ఈ ఎస్సీ కట్ ఆఫ్ తక్కువ ఉన్న కారణంగా ఓపెన్ కట్ ఆఫ్ కంటే కొద్దిగా తక్కువ మార్కులతో ఒక అబ్బాయి, ఎస్సీ అబ్బాయి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూతో కలుపుకుంటే ఫైనల్గా అతనికి బెటర్ ర్యాంక్ వచ్చింది. ఓవరాల్ ర్యాంక్లో 19th ర్యాంక్ వచ్చింది. ఒక ఓసీ అతనికి 37వ ర్యాంక్ వచ్చింది. ఆ కేసులో మాత్రం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక స్థాయిలో నువ్వు రిజర్వేషన్ వాడుకున్నావు, ఒకే ఎగ్జామ్లో ఒక స్థాయిలో రిజర్వేషన్ వాడుకొని అవైల్ చేసుకొని మెయిన్స్కి వచ్చావు కాబట్టి నిన్ను రిజర్వేషన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారని, అది జనవరి 6న వచ్చిన తీర్పు. ఈ 2 తీర్పులు అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా అసలు ఓపెన్ కేటగిరీ అంటే ఓన్లీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అన్న భావన ఇంకా 75 ఏళ్ల తర్వాత కూడా ఉంది. ఎందుకు రిజర్వేషన్ రివర్స్ అయిపోతుంది కదా? ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది ఎవరైనా క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ పోస్టులకి, అంటే జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ రకరకాలుగా చెప్తాం. అన్రిజర్వ్డ్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ, జెండర్ అండ్ ఏరియా, ఎవరైనా టాప్ మెరిట్ వాళ్ళని తీసుకోవాలి. ఇది ఎస్టాబ్లిష్డ్ లా. ఇవాళ వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు, ఒక బెంచ్, 2 జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పు. మన గతంలోనే రాజ్యాంగ ధర్మాసనాలు వీటి మీద తీర్పు ఇచ్చినాయి. ఏంటంటే రాజ్యాంగ ధర్మాసనాలు ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం, ఇది మండల్ కమిషన్ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరైనా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ వాళ్ళు జనరల్కి కాంపీట్ అయినట్లయితే, జనరల్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు పొందినట్లయితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లో అడ్జస్ట్ చేయొద్దు, అంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత సిరీస్ ఆఫ్ ద జడ్జిమెంట్, ఆర్కే సబర్వాల్, అది 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం, ఆర్కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. దాని తర్వాత ఈ మధ్య కాలంలో 2021లో సౌరవ్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు. ఇక దీని మీద, ఈ మెరిట్ దాని మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా తీర్పులు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ ఏంటంటే ఎగ్జిక్యూషన్లో ఇది అమలు చేసే అధికారులలో ఇంకా చీమ గుట్టినట్లు కూడా లేదు. ఎందుకంటే ఈ సర్వీస్ మ్యాటర్స్ల లోపల ఎస్టాబ్లిష్డ్ లాను కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు? ఒకటి, ఈ రిజర్వేషన్ వాళ్ళకి అన్యాయం చేయాలి,
లేదా ఓపెన్ కేటగిరీ వాళ్ళ కులాల వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేయడం ఒకటి, లేదా డబ్బు లావాదేవీలు జరగవచ్చు, లేదా కొంతమంది తెలియక చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రిజర్వేషన్ యొక్క సిస్టమ్, రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టులలో సిరీస్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్ ఉన్నాక కూడా ఈవెన్ మనకి ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి, లేదా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి, లేదా ఇతర డిపార్ట్మెంట్ సింగరేణి కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏ సర్వీస్ రెగ్యులేషన్ చూసుకున్నా చాలా స్పష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ జియో కూడా ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ కానీ, ఉమెన్ కానీ, పర్సన్ విత్ డిజబిలిటీ, దివ్యాంగులు కానీ, ఈ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఓపెన్ కాంపిటీషన్ లోనే వాళ్ళ మార్కులు మంచిగా వచ్చినట్లయితే అక్కడ ఈవెన్ మెడికల్ సీట్లలో ఈ మైగ్రేషన్ సిస్టమ్ కూడా ఉన్నది. మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ కనుక ఎగ్జాంపుల్ మనకు ఈ ఒక ఇప్పుడు ఫస్ట్ జనరల్ కేటగిరీ ఫిలప్ చేస్తారు. జనరల్ కేటగిరీ ఫిలప్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లు ముందు మెరిట్ లో ఉన్నప్పుడు ముందు కౌన్సిలింగ్ లో అటెండ్ అయ్యి ఆదిలాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ తీసుకుంటాడు. తీసుకొని నెక్స్ట్ రిజర్వేషన్ వైజ్ గా ఫిలప్ చేసినప్పుడు రిజర్వేషన్ కౌన్సిలింగ్ కూడా అతను అటెండ్ అవుతాడు. అటెండ్ అయినప్పుడు ఆయనకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో మంచి ఎంబీబీఎస్ సీట్ రావచ్చు. ఆ సీట్ ఎవరైతే మైగ్రేట్ అయిందో ఆ సీట్ ను ఏ కమ్యూనిటీ అయితే మైగ్రేట్ అయిందో ఆ కమ్యూనిటీ చేత అది భర్తీ చేస్తారు. అది ఎస్టాబ్లిష్డ్ లా. దీనికి మన సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇంకా కూడా తప్పులు జరుగుతున్నాయి. మనకు ఉదాహరణ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకుందాం, అంటే ఏపీ కానీ ఇటు తెలంగాణ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆర్టికల్ 371D ఉన్నప్పుడు ఈ ఏరియా వైజ్ రిజర్వేషన్ లోకల్ నాన్ లోకల్ ఉంది కదా, ఇక్కడ కూడా తప్పులు జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ముందు ఒక ఈ లోకల్ వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంగానే ఈ ప్రాంతీయపరమైనటువంటి రిజర్వేషన్ వచ్చింది. ఈ లోకల్ నాన్ లోకల్ కోటా, లోకల్ వాళ్ళ కోటా పెట్టిండు. ఈ నాన్ లోకల్ ఇప్పుడు ఒక జియో 124 ఉంటుంది సార్, మీకు చెప్తాను ఎట్లా అంటే ఆ జియో ఏం చెప్తుందంటే ముందు నాన్ లోకల్ అంటే అన్రిజర్వ్డ్ పోస్టులను భర్తీ చేయండి. అన్రిజర్వ్డ్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ స్లాట్స్ వస్తాయి, ఉంటే స్లాట్స్ ఉంటాయి అక్కడ. తర్వాత లోకల్ భర్తీ చేయండి, డ్యూలీ ఫాలోయింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చాలా స్పష్టంగా జీవో ఉంటుంది. కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అధికారులు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేసుకోవడము, లేదా వాళ్ళ క్యాండిడేట్లకు ఉద్యోగాలు రావాలంటే రిజర్వేషన్లకు అన్యాయం చేయడం. జరిగిన తర్వాత ఏమైతే ఇది కోర్టుకు వెళ్తుంది. ఇక ఇయర్స్ టుగెదర్ పాపం జీవితాలు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటి మీద సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్, తర్వాత సుప్రీంకోర్టు. ఈ కోర్టులు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఎస్టాబ్లిష్డ్ లా మీద ఎవరైతే వయోలేట్ చేస్తున్నారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడము, లేదా పెనాల్టీ ఇంపోజ్ చేయడం, అట్లా చేస్తే తప్ప ఈ వ్యవస్థ అంటే ఎగ్జిక్యూషన్ చేసే వ్యవస్థ మారే అవకాశం లేదని నా అభిప్రాయం. ఆ విధంగా ఉంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. విల్సన్ గారు, మీకు కూడా పూర్తిగా అవగాహన ఉంది ఈ సబ్జెక్ట్, కొత్తగా చెప్పకర్లా. ఈ కేసులు కోర్టుల పాలైతే 3 ఏళ్ళు, ఇప్పుడు ఈ రాజస్థాన్ కేసు ఏకంగా హైకోర్టులో క్లరికల్ క్యాడర్ ఉద్యోగాలకి, వీళ్ళు హైకోర్టులో క్లరికల్ క్యాడర్ ఉద్యోగాలకి ఈ అసలు ఓపెన్ కట్ ఆఫ్ తక్కువ ఉంది ఎస్సీ కట్ ఆఫ్ కంటే, ఎక్కడన్నా అసలు ఉంటుందా? అది ఇద్దరిని సపరేట్ చేస్తే తప్పితే అది సాధ్యం కాదు. ఆ రకంగా అసలు ఎస్సీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు ఎస్సీ సీట్లకే పోటీ పడాలి, ఫార్వర్డ్ వాటిలో ఓపెన్ కేటగిరీలో పోటీ పడకూడదు. ఓపెన్ కేటగిరీ అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీకే అన్న ఆలోచన చాలామంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉంటుందా, రిజర్వేషన్ పర్పస్ ఏంటి తెలియకుండా వాళ్ళు ఏదో చేసేసి 3 ఏళ్ళు పట్టింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడానికి. మొన్న డిసెంబర్ 19 వచ్చింది, 2023 సెలెక్ట్ అయిన వాళ్ళను డిస్టర్బ్ చేయదని వస్తున్నాయి. అంతే. మళ్ళీ కోర్టులో ఒక్కోసారి ఏమిస్తున్నాయి, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇన్వాల్వ్ కాలేము, సెలెక్ట్ అయిన వాళ్ళని మార్చలేము, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది ఇది? జాతీయ స్థాయిలో ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నాయి. 75 ఏళ్ల తర్వాత కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలనేది తెలియకుండా అధికారులు ఉంటున్నారా? ఇదేదో కొత్తగా ఏదో సంచలనమైన తీర్పు ఇప్పుడే క్లారిటీ వచ్చిందన్నట్టుగా మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏం చెప్పాలి? విల్సన్ గారు మ్యూట్లో ఉంటున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే సార్. వాస్తవానికి ఇది మనకి సంచలనాత్మకమైన తీర్పు అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది ఆల్రెడీ అందరికి ప్రాక్టీస్ లో ఉండదు అనేది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. జరుగుతుందంటే వాస్తవానికి ఒక వ్యక్తి ఒక ఎగ్జామినేషన్ రాస్తే కట్ ఆఫ్ మార్క్స్ తో కూడా సంబంధం లేదు. వాడి మార్కులను బట్టి వాడు ఎస్ఏ బీసీ చూడవసరం లేదు, కానీ వాడి మెరిట్ ని బట్టి పైనే పెట్టాలి. మీరు ఆ ఎస్సీ రిజర్వేషన్ మెరిట్ ని మాత్రమే పెడతా ఉన్నారు. ఇది అనేక వ్యవస్థలో జరుగుతా ఉంది, విద్యారంగంలో జరుగుతా ఉంది, ఉద్యోగ రంగంలో జరుగుతా ఉంది,
ఇది కష్టమైన అవగాహన లేకపోవడం వల్ల జరుగుతా ఉంది. కొన్ని వేల మంది లక్షల మంది నష్టపోయారు దేశవ్యాప్తంగా. అవును. అయితే దీన్ని రెక్టిఫై చేయడానికి ఈ రోజు మీరు మీకుండే చైతన్యాన్ని బట్టి డిబేట్ పెట్టారు, కానీ ఇది మీడియా కూడా ఎవరు మీడియా క్యాచ్ చేసిన అంశం కాదు ఇది. యా. ప్రజలకు సంబంధం లేని అంశంగా ఉన్నది ఇది. అది నిజానికి అభినందనలు శ్రీనివాస్ గారు. థ్యాంక్ మంచి యూ. debate హెచ్ఎండి పెట్టారు. యాజమాన్యానికి అభినందనలు తెలపాలి మీరంతా. తెలుసు గారు చెప్పండి. Definitely గా. యాక్చువల్ గా ఈ టాపిక్ కాబట్టి ఈ రోజు నాకు వేరే పని ఉన్నా దాన్ని వాయిదా తీసుకుంటూ వచ్చా. ఎందుకంటే థ్యాంక్ యూ. వ్యాలిడ్ ఇట్లాంటి టైంలో మేము మైండ్ క్లియర్ చేసుకోవడం అనవసరం. ఓకే. ఇలాంటి తీర్పు దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా అధికారులు ఏం చేస్తారంటే, మీకు 15% ఉంది కదా, మీ 15%లోనే మీరు వెళ్ళిపోండి, అంతే. మిగతాదంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇతర కమ్యూనిటీస్ కేటాయిస్తామని చెప్పని ఆ విధంగా నేనేమంటానంటే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మెరిట్ లో వస్తున్నారు. ఇప్పుడు చదువు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదివి పిల్లల్ని చదివిస్తూ, నేనైతే మా పిల్లలు రిజర్వేషన్ అవసరం లేదు, రిజర్వేషన్ వాడొద్దని చెప్పా. ఓకే. కానీ ఇప్పుడు రిజర్వేషన్ వాడే పరిస్థితి రాలేదు, వాడకూడదని నేను కోరుతున్నాను. ఎందుకంటే అది ఏ పేరెంట్స్ స్వచ్ఛందంగా మనం అందరూ సమానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ చేస్తున్నాము, లేకపోతే ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు అది మనకు పేదవాళ్ళకి వెళ్ళాలి, అది స్వయంగా ఎవరికి వాళ్ళు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అంటే చాలా ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాల్లో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటే, వాళ్ళు కొద్దిమంది అవగాహన లేక చేస్తున్నారు, కొద్దిమంది అవగాహన తెలిసి కూడా చేస్తున్నారు. ఈ 15% నెట్టేయడం వల్ల చాలా మంది ఎస్సీలకు నష్టపోతున్నారు. కాబట్టి ఈ రోజు ఈ వచ్చిన ఈ జడ్జిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ఒక చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అధికార యంత్రాంగాన్ని మొత్తానికి, బ్యూరోక్రసీకి, అదేవిధంగా రాజకీయవేత్తలకు కూడా ఒక అవగాహన కావడానికి ఈ తీర్పు వినియోగపడుతుంది. అంటే బేసిక్ మనకు కావాల్సింది ఏంటంటే, ఇది ఖచ్చితంగా వీకర్ సెక్షన్ రేపు నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అసలే ప్రభుత్వ ఉద్యోగాలు సన్నబడతా ఉన్నాయి, అదేవిధంగా అనేక ప్రైవేట్ కాలేజీల్లో వీళ్ళకి అవకాశాలు లేక అన్ని లక్షలు మేము పెట్టుకోలేమని చెప్పని వాళ్ళు పరిమితంగా సీట్లకి, ప్రభుత్వ సీట్లకే పరిమితం అవుతున్న పరిస్థితుంది. ఏదేమైనా సరే ఇది సమాజానికి కూడా ఒక మేలుకొల్పు. నా పాయింట్ ఏంటంటే, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న రూల్ ఎస్టాబ్లిష్లా దశాబ్దాలకు అమలవుతున్నలా ఈ రోజు కూడా అనేక మీరే చెప్తున్నారు లక్షల మంది నష్టపోయారు, నష్టపోతున్నారు అని. నష్టపోతున్నప్పుడు ఎందుకు దీనికి ఈ రిజర్వేషన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అనేది నిరూపించలేకపోవచ్చు, ఆ రూల్కి ఇప్పుడు మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళని ఓపెన్ కేటగిరీలో పెట్టాలన్నది ఫండమెంటల్ కదా. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ, అదనంగా మెరిట్లో రాని వాడికి రిజర్వేషన్. కానీ నీకు 50 మందికి వచ్చినా మీరు 15 సీట్లే తీసుకోవాలి, లేదు 100 మందికి వచ్చినా మీరు 70 మందికి వచ్చినా మీరు 27 సీట్లే తీసుకోవాలంటే దుర్మార్గం కదా. దీన్ని ఎందుకు ఇలా అధికారులు చేస్తున్నారు? వాళ్ళ మీద చర్యలకు ఏదైనా ఒక చట్టం ఉందా? జాతీయ స్థాయిలో మీరే ఉన్నారు రూలింగ్లో, ఏదో పార్టీల పరంగా మాట్లాడట్లా. ఈ ముఖ్యంగా ఇవి జాతీయ స్థాయి రిక్రూట్మెంట్ ఓబీసీకి సంబంధించి సార్ రాష్ట్రాలు కూడా అవే జరుగుతుండొచ్చు. ఎందుకని వీళ్ళకి శిక్ష లేకపోతే కోర్టుకు వెళ్తే న్యాయం, ఆ వెళ్ళినోడికి న్యాయం, ఎల్లనోడికి అది కూడా లేదు, ఏం చెప్పాలి? దీని మీద ఖచ్చితంగా రివ్యూ చేయాలండి. ఎన్ని పోస్టులు నష్టపోయాయో, అంటే ఇప్పుడు ఇచ్చేసిన పోస్టులు మనం ఏం తీసేయలేము, తీసేయమని కూడా మనం చెప్పకూడదు, అది హ్యూమానిటీ అవుద్ది. ఎందుకంటే ఒక ఓసైనా హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ కాబట్టి అతనికి అవకాశాలు వచ్చాయి కాబట్టి మనం దాన్ని తప్పట్లేం. కానీ ఏమన్నారంటే, దీన్ని భర్తీ చేయడం కోసం నెక్స్ట్ పోస్టులు ఏమైనా వస్తే ఆ ఏదైతే పోయినాయో దాన్ని భర్తీ చేసే కార్యాచరణ చేయాలి ప్రభుత్వాలు. చాలా అవసరం నేను భావిస్తాను. ఎందుకంటే ఎన్ని పోస్టులు, ఉదాహరణకి ఒక దగ్గర 15 పోస్టులు ఎస్సీలు రావాల్సిన పోస్టులు నష్టపోయారు అనుకోండి, ఆ 15 పోస్టులు రాబోయే రోజుల్లో వాళ్ళకి రిజర్వేషన్ కింద కోట పెట్టేసేయాలి, సెపరేట్ బ్యాక్లాగ్ కింద చూపించి మళ్ళీ స్పెషల్ గా వాళ్ళతోటే భర్తీ చేయాలని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసి సొల్యూషన్ లేదు. అదే ఈ తీర్పు వల్ల ఏమైందంటే, దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికార యంత్రాంగం గాని, రాజకీయవేత్తల్లో గాని, లేకపోతే మొత్తంలో ఒక కదలిక అనేది మొదలవుతుంది, అందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, భారతదేశం కూడా అధికార యంత్రాంగాన్ని కుదుపు కుదిపోయింది. ఎందుకంటే మెరిట్ లో రావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వినియోగించుకునే వాళ్ళలో అత్యంత పూర్తిక అవకాశం రావాలి. ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ వాళ్ళు జనరల్ కోటాలకు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందులో పేదవాడికి అవకాశం వస్తే వాడి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మానవత కోట చూసినప్పుడు, మనం మా హ్యూమన్ యాంగిల్ చూసినప్పుడు ఖచ్చితంగా కింది స్థాయి వాడికి ఫలాలు అందాలా. అది మీరు చెప్పేది సరే, అది క్రిమిలేయరు
అమలు అవుతుందా లేదా, మీలాగా స్వచ్ఛందంగా వదులుకున్న వాళ్ళది ఒక కేటగిరీ. బీసీలలో క్రిమిలేర్ ఉంది, ఈ మధ్య SC కాలంలో లో అది సుప్రీం లేదు. కోర్టు ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమిలేర్ పెట్టాలని ఒక చర్చ నడుస్తుంది. బట్ ఆ పాయింట్ కూడా వద్దాము సార్, సెకండ్ రౌండ్లో వద్దాము. విల్సన్ గారు ఒకసారి, తులసిరెడ్డి గారు, ఇది లేదు శ్రీనివాస్ గారు, కంప్లీట్ అవకాశం వాళ్ళకి అందడం కోసం మనం అందరం కలిసి స్వచ్ఛందంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, తులసిరెడ్డి గారు, ఇది కొత్త అంశం కాదు. ఇప్పుడే ఇందాక కుమారస్వామి గారు కూడా చెప్పారు, మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్, రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎంఆర్సీ అని చెప్పి, ఈవెన్ మీరు మెడికల్ ప్రొఫెషన్కి చెందిన వాళ్ళు. ఇప్పుడు ముందు నాకు ఓపెన్లో నా మార్కుల కారణంగా నేను ఓపెన్లో తెచ్చుకున్నా, అంతకన్నా బెటర్ది వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్తా ఉన్నా. నేను ఖాళీ చేసింది అది నేను ఎస్సీ అయితే ఎస్సీ, లేదా బీసీ అయితే బీసీ, వాళ్ళతో ఫిల్ చేయకుండా నువ్వు ఖాళీ చేసే కాబట్టి మళ్ళీ అది ఓపెన్గా ఇచ్చేస్తాం, మీకు రాదు అన్న దగ్గర అది ఒక చర్చ నడుస్తూ ఉంది. దాని మీద కూడా కోర్టుల చుట్టూ తిరిగి పోరాటం చేసి తెచ్చుకోవాల్సి వస్తూ ఉంది. అంటే కొంతమంది అధికార దృష్టిలో ఎట్టా ఉందంటే, ఎస్సీలు అంటే ఈ 15 మందే ఉండాలి 100లో, ఎస్టీలు అంటే 6 ఉండాలి, ఓబీసీలు అంటే 27 మందే ఉండాలి, మిగతా అంతా ఫార్వర్డ్ కమ్యూనిటీకి అన్న దగ్గర వాళ్ళకి రూల్ అర్థం కావట్లేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తెలియదు, కానీ చాలా చోట్ల ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. తులసిరెడ్డి గారు, ఇది ఎవరో పట్టించుకున్న వాళ్ళు కొద్దిమంది, ఇప్పుడు కుమారస్వామి గారు లాంటి వాళ్ళు, విల్సన్ గారు లాంటి వాళ్ళు, పార్టీల్లో కొద్దిమంది మీలాంటి వాళ్ళు పట్టించుకోవటం చెప్తే, పెద్ద రాజకీయ పార్టీలకు కూడా డీప్గా దీనిలోకి వెళ్ళవు, ఎందుకంటే 100 రకాల ఇష్యూస్ ఉంటాయి. ఎలా దీన్ని ఈ సమస్యను అడ్రస్ చేయటం? ఇప్పుడు ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఓసీ అంటే ఏమిటి? అది చాలా మంది ఓసీ అంటే అదర్ క్యాస్ట్ అనుకుంటున్నారు. అవును అవును, ఫండమెంటల్ అక్కడ రాంగ్ అవుతుంది. ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కాంపిటీషన్ అంటే ఎవరైనా రావచ్చు. అవును. కాబట్టి అది అదర్ క్యాస్ట్ కాదు, ఓపెన్ కాంపిటీషన్. అది అర్థం చేసుకుంటే సులభంగా అయిపోతుంది. సుప్రీం కోర్టు చెప్పింది కూడా అదే. అవును. ఓసీ అంటే వచ్చేసి ఇది ఏ కేటగిరీ కాదు, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఆర్ ఓపెన్ కాంపిటీషన్. అవును అవును. ఇక్కడ సపోజ్ నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను, అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదనుకున్నప్పటికీ అప్పటికి ఇన్ని ఉన్నాయి. అప్పుడు సపోజ్ ఒక 100 టీచర్ పోస్టులు భర్తీ చేయాలా, 100 టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే ఇప్పుడు సిస్టమ్ ప్రకారంగా ఓసీకి ముందు 40, ఎస్టీకి ఒక 15, ఎస్టీకి 6, బీసీకి 29, ఈడబ్ల్యూఎస్ కు 10 ముందు కేటాయించాలి. కేటాయించినప్పుడు మళ్ళా ఓసీలో అగైన్ మళ్ళా జనరల్ అండ్ ఉమెన్, మళ్ళీ ఓసీలో కూడా జనరల్ అంటే ఎవరైనా రావచ్చు, ఉమెన్. దీంట్లో కూడా మరి ఇంకా క్లారిటీ తెలియదు, కానీ దీంట్లో స్పోర్ట్స్ కోట, దివ్యాంగుల కోట మళ్ళా జనరల్ లో రావాలా, ఉమెన్ లో రావాలనుకుంటాను. స్పోర్ట్స్ కోట అండ్ దివ్యాంగుల కోట. కాబట్టి ఇది ఫస్ట్ ఓసీ ఫిల్అప్ చేయాలా. ఓసీ 100 సీట్లలో 40 సీట్లు ముందు ఫిల్అప్ చేయాలా. దానికి అందరూ ఎలిజిబిలిటీ, అన్ని క్యాస్ట్ ఎలిజిబిలిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. దాంట్లో వచ్చేసి జనరల్ కేటగిరీకి అందరూ, ఉమెన్ కేటగిరీకి అన్ని వర్గాలు ఉమెన్. దాంట్లో మళ్ళా జనరల్ లో, ఉమెన్ లో మళ్ళీ స్పోర్ట్స్ కోట, దివ్యాంగుల కోట మళ్ళా కూడా ఉంటాయి. అది కూడా డెప్త్ కు పోతే. దాని తర్వాత వచ్చేసి ఇంకా మిగతా ఎస్టీ కేటాయించిన 6 సీట్లలో మళ్ళీ అక్కడ జనరల్ అంటే జనరల్ ఎస్టీ అది మళ్ళీ ఉమెన్. దాంట్లో స్పోర్ట్స్ కోట అవి ఉంటాయి. అంటే ఎస్సీలో, అంటే బీసీలో, అంటే ఈడబ్ల్యూఎస్ లో. కాబట్టి ఈయన ఫండమెంటల్ గా అర్థం వచ్చేసి అదర్ క్యాస్ట్ ఆర్ ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కాంపిటీషన్ అర్థం చేసుకోవడంలో కొందరు అర్థం కాక, కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న సమస్య ఇది. కానీ ఇది లేకుంటే ఇది సుప్రీంకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వాల్సినంత పరిస్థితి కాదు. యాక్చువల్ గా వచ్చేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగే. నాకు తెలిసి ఇప్పటికే సమస్య ఈ స్పోర్ట్స్ కోట, దివ్యాంగుల కోట ఏ విధంగా చేస్తున్నా నాకు ఇప్పటికీ డౌటే. అంటే ప్రతి దాని వచ్చేసి ఇప్పుడు ఓపెన్, ఇప్పుడు ఎస్సీలోనే 15% లోనే, దాంట్లో మళ్ళా ఎస్సీ జనరల్ చేయాలా, ఎస్సీ ఉమెన్ చేయాలా. ఎస్సీ జనరల్ లో స్పోర్ట్స్ కోట ఉండాలా, దివ్యాంగుల కోట ఉండాలా. ఎస్సీ ఉమెన్ లో స్పోర్ట్స్ కోట ఉండాలి, దివ్యాంగుల. ఇది హారిజెంటల్. ఒకటేమో వర్టికల్ రిజర్వేషన్స్, నెక్స్ట్ వచ్చేసి హారిజెంటల్ రిజర్వేషన్స్ కింద మళ్ళా వర్గీకరణ అవుతుంది. ఎస్సీలకు, బీసీలకు సంబంధించి వర్గీకరణ అవుతుంది. దాంట్లో మళ్ళీ ఇవి వచ్చి జనరల్ ఉమెన్ ఉంది, దాంట్లో మళ్ళీ స్పోర్ట్స్ కోట, దివ్యాంగుల కోట ఉంది. కిందికి పోయి తెలియక చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. పైకి ఓపెన్ గా ఫస్ట్ దగ్గర వరకు నో ప్రాబ్లం. ఇంకా కింద ఇప్పటికి కొంత తక్కువ సీట్లు ఉన్నప్పుడు సమస్య వస్తుంది. ఇప్పుడు పైన సార్ మీరు కింద దాకా వచ్చారు, పైనే ఫండమెంటల్ దగ్గరే తప్పులు చేస్తున్నారు ఈ రోజు కూడా. కాదు, ఎవరికైనా తులసిరెడ్డి గారు, కామన్ సెన్స్ ఎవరికైనా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ తక్కువ ఎట్లా వస్తుంది, ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ ఎక్కువ ఎట్లా ఉంటుంది అనేది కామన్ సెన్స్ ఎవరికైనా ఏదో తప్పు చేసేని అర్థం అవుతుంది కదా. అది చేసి
ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీకి నాట్ ఎలిజిబుల్, మీ 15కే మీరు పోటీ పడాలి అనేసరికి అక్కడ కట్ ఆఫ్ పెరిగిపోయింది. దీని మీద 3 ఏళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయాల్సిన పరిస్థితి. అదే ఇంకా నష్టపోయిన వాళ్ళు పాపం వాళ్ళు కోర్టు తిరిగి డబ్బులు పోగొట్టుకొని మానసికంగా. కాబట్టి ఇది అవగాహన లోపంతో కొందరు, ఇంతమందిలో విల్సన్ గారు చెప్పినట్టు ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తా ఉండొచ్చు. ఓకే, కాబట్టి రెండు ఉన్నాయి. రైట్ సార్. ఒకసారి రెహమాన్ గారు, కొన్ని జాతీయ పరీక్షల్లో ఉదాహరణకి ఇప్పుడు ఐఐటి జేఈ అలాంటివి మొత్తం ఆన్లైన్, దేశవ్యాప్తంగా ఆ పరీక్షలకు సంబంధించి అన్ని కేటగిరీలు ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారు, ఆ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేశారు. నాకు తెలిసి అందులో పెద్ద ఫ్లాస్ లేవు. బై అండ్ లార్జ్గా అది ఏ కేటగిరీ ఆ కేటగిరీ, ఇప్పుడు వారు చెప్పినట్టు ముందే లాస్ట్ ఇయర్ ఏ కేటగిరీ ఎక్కడి దాకా వచ్చింది, ఏ కాలేజీలో ఏ సీట్ ఏ కేటగిరీకి ఎక్కడి దాకా వచ్చింది అంతా డేటా అంతా ఇస్తారు. పిల్లల్ని అప్లై చేసుకోమంటారు, ముందు మాక్ అలొకేషన్ చేస్తారు 2-3 రౌండ్లు, ఆ తర్వాత ఒరిజినల్ అలొకేషన్. ఇది జరిగే పద్ధతి. కానీ మనకి మెడిసిన్ సీట్ల దగ్గరికి మన దగ్గరికి వద్దాం. మెడిసిన్ సీట్ల దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ప్రతిసారి గందరగోళమే. కోర్టులకు వెళ్లాల్సిందే దాని మీద, ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళి ఇది ఇట్లా కాదు ఇట్లా అని. ఇంకా వారు సులసెట్టి గారు చెప్పినట్టు సీట్లు తక్కువ వచ్చే దగ్గరికి వెళ్ళే కొద్దీ, మా సూపర్ స్పెషాలిటీ లేకపోతే పీజీలకు వెళ్ళే కొద్దీ ఈ గందరగోళం మరింత పెరుగుతుంది. అక్కడ ఉన్న ఒకళ్ళిద్దరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా డబ్బులు తీసుకొని చేస్తున్నారా, ఖచ్చితంగా మిస్ఇంటర్ప్రిట్ చేసి ఈ రిజర్వేషన్ వర్గాలకి అన్యాయం జరిగేలాగే జరుగుతుంది. చాలా సందర్భాల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసి ఓపుకున్న వాళ్ళు చేస్తున్నారు. అది కూడా 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. ఎలా దీనికి పరిష్కారం ఏంటి? శ్రీనివాస్ గారు, మీకు అలాగే ప్యానల్ పెద్దలకు అందరికి, ముఖ్యంగా హెచ్ఎం టీవీకి, హెచ్ఎం టీవీ యాజమాన్యానికి నిజానికి నోరు లేని వాళ్ళ తరపున మాట్లాడేటువంటి ఒక వేదిక, ఒక చర్చ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నిజానికి ఎవరి మీద ఆధిపత్యం చెలాయించినారు, అసలు రిజర్వేషన్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఎవరిని అంటే వెలివేయబడితే అంటే ఒక డిస్క్రిమినేషన్ అంటే అణిచివేయబడ్డ వర్గాలకు రిజర్వేషన్ వచ్చింది. నీవు ఆ క్యూ లైన్ లో రావాలి కానీ ఈ క్యూ లైన్ లో వస్తున్నావేంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి దురహంకారం. నీకు ఇంతే, నువ్వు 15% లో ఉండాలా. ఓహో, నువ్వు ఎస్సీవా, నువ్వు బీసీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు అక్కడికే అంతే, నీ స్థాయి అంతే, నువ్వు ఎట్లా జనరల్ కేటగిరీలోకి వస్తావు అనేటువంటి ఒక మానసికమైనటువంటి అహంకారము, దురహంకారము. అలాగే వీళ్ళు మెరిట్ లోకి ఎట్లా వస్తారు, మీరు రాలేరనే కదా మేము రిజర్వేషన్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాం, ఈ తెలివితేటలన్నీ మావి కదా, మీకు ఎట్లా ఉంటాయి అనేటువంటి ఒక దురహంకారంలో నుంచి బయలుదేరినటువంటి గందరగోళమే తప్ప ఇది వాళ్ళకి తెలియక కాదు. ఎలాగైతే మా పిల్లల్ని పైకి పంపించేసుకోవాలా, అందుకు కావాల్సిన తగ్గట్టుగా ఇప్పుడు మీరు బస్సుల్లో చూడండి శ్రీనివాస్ గారు, ఎప్పుడైనా ఆ మగాళ్ళ సీట్లో కూర్చున్నావేంది, మగాళ్ళ సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి, అంటే ఆడవాళ్ళ సీట్లు వేరే, మీరు అక్కడే కూర్చోవాలి, మీరు ఇక్కడ కూర్చోవడానికి లేదు, లేపుతుంటారు కొంతమంది నుంచి, ఇవి మగాళ్ళవి సీట్లు, అంతే. సేమ్ ఇంటర్ప్రిటేషన్ అక్కడ. ఇవన్నీ జనరల్ కేటగిరీకి సంబంధించినవి. ఈ జనరల్ కేటగిరీ అంటేనే అప్పర్ క్యాస్ట్, మీకు సంబంధం లేదు, ఇక్కడ వచ్చి కూర్చోవడానికి వీల్లేదు, ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదు, ఇక్కడ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి దౌర్భాగ్యం నుంచి ఈ కొత్త ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చి ఇవి కోర్టులు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. నిజానికి రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, ఆ రిజర్వేషన్లలో ఉన్న పిల్లలు నిజానికి జనరల్ కేటగిరీతో పోటీపడి వాళ్ళు రిజర్వేషన్ అంటే కులాన్ని వదులుకునే హక్కు ఉన్నది, రిజర్వేషన్ వదులుకునే హక్కు ఉన్నది, రిజర్వేషన్ టిక్కు పెట్టకుండా వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకుండా కూడా ఉద్యోగం తెచ్చుకునే హక్కు ఉన్నది జనరల్ కేటగిరీ. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆటోమేటిక్ జనరల్, అంతే కదా, ఆటోమేటిక్ జనరల్. ఒకవేళ ప్రొడ్యూస్ చేసినా నువ్వు జనరల్ లోకి వెళ్ళి కొట్లాడతానంటే ఎవరికేం అభ్యంతరం లేదు, ఉండకూడదు కదా, ఉండకూడదు. కానీ నిజానికి ఒక చిన్న అంటే ఇది అందరికీ తెలిసిందేనండి, ఉద్దేశపూర్వకంగా వీళ్ళకందరికి వీళ్ళ నోళ్లలో మన్ను కొట్టి ఎవరైతే అణిచివేయబడ్డ వర్గాల పిల్లలు ఉన్నారో వీళ్ళకి ఎట్లాగో నోరు లేదు, వీళ్ళ తరఫున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, వీళ్ళు ఎలాగో న్యాయస్థానాలకు వెళ్ళి దాని చుట్టూ తిరిగి అవి ఎప్పుడో వచ్చే జడ్జిమెంట్ల కోసం
వెయిట్ చేసి అడ్వకేట్లను పెట్టుకొని తిరగలేరు. Okay. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని ఈ క్యూ లైన్ లో నుంచి పక్కకు తోసేస్తే అయిపోతుంది అని చెప్పి Okay. తోసేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది. Right. డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం జరగాల. ఈ రకంగా వ్యవహరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా అదే లేదు అది రేవంత్ లేకనే గారు. సార్ ఇప్పుడు ఇప్పుడు దాకా కోర్టులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. Yeah. ఒక ఎస్టాబ్లిష్డ్ లా మీద వైలేషన్ జరిగినప్పుడు Okay. అధికారుల మీద డిసిప్లినరీ యాక్షన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ మధ్య కాలంలో కొత్త చట్టాలలో జడ్జి కనుక సరిగా న్యాయమూర్తి వ్యవహరించకపోతే ఆయనకు జ్యుడిషియరీ అకాడమీకి పంపించి మళ్ళీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు కొత్త Okay. చట్టాలు. అవును అవును పోలీసులు కనుక ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే మళ్ళీ ఆయనకు పోలీస్ అకాడమీకి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. Okay. ఈ ఉద్యోగులకు కూడా మళ్ళీ డీప్రమోట్ చేసి అంతే. వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఒకరినో ఇద్దరినో తీసుకుంటే తప్ప Set అవుతారు. ఇది భవిష్యత్తులో ఇట్లాంటి గందరగోళం ఇది సృష్టించుకున్నటువంటి గందరగోళం. రైట్ సార్ రైట్ మళ్ళీ ఒక వస్తాను. మానసికమైనటువంటి డిబేట్ ఎస్ కుమారస్వామి గారు ఇప్పుడే తులసిరెడ్డి గారు అడిగారు వర్టికల్గా పై స్థాయిలోనే అంత గందరగోళంగా ఉంటే ఇంకా హారిజాంటల్గా ఎస్సీ కేటగిరీలో విమెన్, ఎస్సీ కేటగిరీలో స్పోర్ట్స్, ఎస్సీ కేటగిరీలో డిజేబిలిటీ లేదా బీసీల్లో దీన్ని ఇంత మైక్రో లెవెల్లో అంటే ఏదన్నా ఒక ఎస్టాబ్లిష్డ్ లా ఉంది, ఆ ఎస్టాబ్లిష్డ్ లా తగ్గట్టు మనుషులు ఇంటర్ప్రిటేషన్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ లాంటిది ఏదైనా పెట్టుకొని చాలా పరీక్షలు అదే జరుగుతూ ఉంది. అయినా కూడా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? దీని పరిష్కారం ఏంటి? అంటే కావాలని చేసే తప్పులే ఇవి, కొత్తగా కాదు. ముఖ్యంగా మనం ప్రధానంగా మనకు భారతదేశంలో 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం మండల్ కమిషన్ తీర్పు అది 1992లో వచ్చింది. దీనిలో రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్ తర్వాత క్రిమిలేయర్ మీద ఓబీసీకి ఎందుకు పెట్టాలి, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లోపాలు వాటన్నిటి మీద ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పు ఒక 750 పేజీలు ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏంటంటే రిజర్వేషన్లు స్థూలంగా ఈ దేశంలో 2 రకాలని చెప్పింది. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, రెండోది హారిజాంటల్ రిజర్వేషన్. ఈ నిలువు రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు నిలువు రిజర్వేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ కోటాకి కాంపీట్ చేయొచ్చు, సెలెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న రిజర్వేషన్ పోస్టులకు కూడా పోటీ కావచ్చు, సెలెక్ట్ కావచ్చు. అంటే రిజల్టెంట్ వేకెన్సీస్ సపోజ్ షెడ్యూల్ కాస్ట్ 15% రిజర్వేషన్ ఉంది. ఉదాహరణకు 100 పోస్టులు నోటిఫై చేసినప్పుడు వాళ్ళు ఓపెన్లో మళ్ళీ రిజర్వేషన్లో అంటే 20 మంది 25 మంది 30 మంది కూడా సెలెక్ట్ కావచ్చు. అంటే దాన్ని వర్టికల్ రిజర్వేషన్ అంటారు. ఇక సమాంతర రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఉమెన్ రిజర్వేషన్, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా, తర్వాత ఎన్సీసీ లాంటివి హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ అంటే ఏంటిది? కోటాలో కోటా అన్నట్టు. సపోజ్ ఓపెన్ కేటగిరీలో 50% ఉద్యోగాలు ఉన్నట్లయితే దాంట్లో 33% మహిళలు. అలా ఏ మహిళ అయినా రావచ్చు. ఇది ఓపెన్ కేటగిరీ అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఓపెన్ కాంపిటీషన్ అంటే అందరూ రావచ్చు, అదర్ కాస్ట్ కాదు. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా తులసిరెడ్డి సార్ ఒక డౌట్ ఏం చెప్పిందంటే ఈ దివ్యాంగులకు సంబంధించి ఇవి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా కొంచెం సార్ చెప్పిండ్రు. అది పెద్ద సమస్య కాదు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది? సపోజ్ మనం ఎగ్జాంపుల్ షెడ్యూల్ కాస్ట్ 15 పోస్టులు ఉన్నాయని, ఈ సెలెక్షన్ కూడా ఎట్లా చేయాలని కూడా చెప్పింది. ఈ హారిజాంటల్ వర్టికల్ మీద రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 2007లో తీర్పు ఏం చెప్పిందంటే ఒక షెడ్యూల్ కాస్ట్ కు 15% పోస్టులు 15 పోస్టులు కేటాయించినాయి అనుకోండి. ముందు ఫస్ట్ అసలు సెలెక్షన్ స్టెప్స్ మీద ఒకటి డిబేట్. 100 పోస్టులు నోటిఫై అయినప్పుడు ఎట్లా సెలెక్షన్ స్టెప్స్ రోస్టర్ వైజ్గా ఉంటాయి. ఒకటి జనరల్ ఓపెన్ కేటగిరీ, 2 షెడ్యూల్ కాస్ట్, 3వది ఓపెన్ కేటగిరీ, 4వది బీసీఏ, 5వది ఇట్లా స్లాట్స్ కేటాయించారు. అయితే ఈ 100 పోస్టులను భర్తీ చేసేటప్పుడు మెథడ్ సెలెక్షన్ స్టెప్స్ ఏందని మనం చూసినట్లయితే అసలు తంబురులు ఏంది? రిజర్వేషన్ స్థానాలలో సెలెక్ట్ అయిన యొక్క అభ్యర్థి యొక్క మార్కులు ఆల్వేస్ ఓపెన్ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండాలి. అది తంబురు నేచురల్ గా అలాగే ఉంటది. ఆ రిజర్వేషన్ ప్రిన్సిపల్ ని మీరు ఫుల్ఫిల్ చేయాలంటే సెలెక్షన్ స్టెప్స్ ఫస్ట్ ఓపెన్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయాలి, నెక్స్ట్ రిజర్వేషన్ వైజ్ భర్తీ చేయాలి, దాని తర్వాత బ్యాక్లాగ్ ఉంటే కూడా భర్తీ చేయాలి, దాని తర్వాత సెలెక్ట్ అయిన వాటిలలో ఇప్పుడు సపోజ్ షెడ్యూల్ కాస్ట్ 15% రిజర్వేషన్ ఉంది. ఈ 15 పోస్టులలో హారిజాంటల్ కోటా ఉమెన్ కోటా 33.33%. ఈ 15%లో ఎంతమంది రావాలి? కనీసం 5 మహిళలు రావాలి. 5 మహిళలు వచ్చిందా లేదా అని చూడాలి. ఒకవేళ 6 వచ్చింది అనుకోండి అదే ఫైనల్. ఒకవేళ 10 మంది మహిళలు వచ్చినా అదే ఫైనల్, ఎందుకంటే వాళ్ళు జనరల్ వచ్చారు, షెడ్యూల్ కాస్ట్ జనరల్ వచ్చారు. ఈ 5 బదులుగా 3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు లాస్ట్ 15 మేల్ క్యాండిడేట్ 14 మేల్ క్యాండిడేట్ తీసేసి అదే కేటగిరీ చెందిన మహిళను పెట్టి అది ఫైనల్ లిస్ట్ గా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది.
అయితే ఇంకా మన ఉమ్మడి రాష్ట్రంలో నేను ప్రాక్టికల్గా మేము అబ్జర్వ్ చేసింది, ఎందుకంటే మనం తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ఎలక్ట్రిసిటీలో ఏం చేసిందంటే 2009 కంటే ముందు ఈ ముందు నోటిఫికేషన్ వచ్చేది, జనరల్ నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ పోస్టులను కూడా నోటిఫై చేసేవాళ్ళు. చేసి ఏం చేసేవాళ్ళు, సెలక్షన్ అప్పుడు ముందు బ్యాక్లాగ్ పోస్టులు అవి ముందు ఫిలప్ చేయాలని తప్పు ఇంటర్ప్రిటేషన్ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేసేవాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ వెళ్ళిపోతారు. ఎస్సీ ఎస్టీ బీసీ టాపర్స్ ఎవరైతున్నారో వాళ్ళంతా ఇక్కడ బ్యాక్లాగ్కి వెళ్ళిపోతారు. తర్వాత అంటే ఇంకా వీళ్ళకి జనరల్ సీట్లు తగ్గిపోతాయి. దీని మీద మేము ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఏపీకి ఉన్నారు, విజయానంద్ గారు అప్పుడు మాకు మేనేజింగ్ డైరెక్టర్ ఉండే, ఆ ట్రాన్స్కోల్ ఏమో అజయ్ జైన్ గారు ఉండే. మేము ఆబ్జెక్షన్ పెట్టాం, ఈ సెలక్షన్ ప్రొసీజర్ తప్పు సార్, ఇట్లా మీరు బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అంటేనే లిమిటెడ్ రిక్రూట్మెంట్ సెపరేట్ నోటిఫికేషన్ వేయాలి, అది కాకుండా మీరు జనరల్ నోటిఫికేషన్ లో కలుపుతున్నారు. సరే కలపండి, మాకు అభ్యంతరం, ముందు బ్యాక్లాగ్ నింపుతున్నారు, ఎట్లా అట్లా నింపకూడదు కదా. ముందు జనరల్ నోటిఫికేషన్ అయినాక బ్యాక్లాగ్ ఫిల్అప్ చేయి. మళ్ళీ సీనియారిటీ విషయానికి వస్తే మెరిటే సీనియారిటీ కదా అని చెప్తే అప్పుడు ఇతర డిపార్ట్మెంట్లలో వెరిఫై చేసి వాళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ మార్చి ఇంకా ఇప్పుడు ఇంకో కొత్త రకమైన అప్పుడు ఏం చేసినామంటే మనకి ఇక్కడ ఏపీలో ఉమ్మడి ఏపీలో నాన్ లోకల్ ఫర్ అందరికీ. సపోజ్ 100 పోస్టులు ఉన్నప్పుడు కొన్ని పోస్టులకు 40%, 60%, అంటే 1 నుంచి 40 పోస్టులలో ఓపెన్ కేటగిరీ ఉంటాయి, తర్వాత రిజర్వేషన్ స్లాట్స్ ఉంటాయి. ఈ ఒక జియో ఎంఎస్ నెంబర్ 124 ఇచ్చారు. ఆ జియో ఎంఎస్ నెంబర్ ఏం చెప్తుందంటే ముందు నాన్ లోకల్ పోస్టులు భర్తీ చేయాలి, తర్వాత లోకల్ భర్తీ చేయాలి, డ్యూలీ ఫాలోయింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. అంటే ఏమని చెప్తున్నది, రిజర్వేషన్ ప్రిన్సిపల్ మారొద్దు, కానీ అధికారులు ఏం చేస్తున్నారు, తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి ముందు నాన్ లోకల్ భర్తీ చేస్తున్నారు. నాన్ లోకల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ స్లాట్స్ ఉంటాయి కదా, అంటే టాపర్స్ అక్కడ ఫిట్ చేస్తున్నారు, తర్వాత లోకల్కి వస్తున్నారు. అంటే అంటే రిజర్వేషన్ నాన్ లోకల్లో సెలెక్ట్ అయిన ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క మార్కులు ఈ లోకల్ ఓపెన్ కేటగిరీ కంటే ఎక్కువ ఉంటున్నాయి. మరి వాళ్ళు ఈ లోకల్ అభ్యర్థులే, అంతే లోకల్ అభ్యర్థులు కూడా అవుతారు, కానీ అక్కడ రిజర్వేషన్ అట్లా వైలేషన్ చేస్తుంటే మేము ఆబ్జెక్షన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్కో జెన్కోలు ఒక మెథడ్ పెట్టి స్టెప్స్ ఏంది, ఫస్ట్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫిలప్ చేయాలి, దెన్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ ఉమెన్ ఫిలప్ చేయాలి, నెక్స్ట్ లోకల్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫిలప్ చేయాలి, తర్వాత ఉమెన్ ఫిలప్ చేయాలి, తర్వాత రిజర్వేషన్ వైజ్ రావాలి, నాన్ లోకల్ బ్యాక్లాగులు కూడా ఫిలప్ చేయాలి. అప్పుడు ఏమైతుందంటే ఈ రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అట్లా పెట్టించిన తర్వాత ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీలో ఆ ప్రొసీజర్ మార్చేసారు. మార్చి ముందు నాన్ లోకల్ భర్తీ చేసిన తర్వాత లోకల్ చేస్తున్నారు. అరే ఈ రిజర్వేషన్ వాళ్ళకి నష్టపోతున్నారు. నేను ఎందుకు మీ ఇట్లా జరుగుతుందని మన మేనేజ్మెంట్ని సిఎండి గారిని అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, సింపుల్గా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మెథడ్ ఏం చేస్తారో మేము అది చేస్తున్నాం. నేనేమన్నట్టు ఇప్పుడు ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, మీకు గవర్నమెంట్ జీవోలను ఇంప్లిమెంట్ చేయాలి, లేదా మీకు ఓన్గా ఉన్న రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సర్వీస్ కమిషన్ ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ, వాళ్ళు ఏ విధంగా చేస్తారో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కదా అని ప్రశ్నించడం జరిగింది. అయినా కూడా మనం మాట వినలేదు. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెథడ్ని చేసడం వల్ల 2016 ఏఈస్ రిక్రూట్మెంట్లో 76 మంది బీసీ క్యాండిడేట్లకు అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి ఉన్నారు, దానిలో బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అన్యాయం జరిగింది. దాని మీద మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక కంప్లైంట్ పెట్టాం. అప్పుడు ఆ రోజు చైర్మన్గా గంటా చక్రపాణి గారు ఉన్నారు. మేము పెట్టినాక నా ఆబ్జెక్షన్ మీద వాళ్ళు పిలవడం జరిగింది. మేము వెళ్ళి డిస్కస్ చేసినాం. సార్ ఇది ఎస్టాబ్లిష్డ్ లా, తంబురు లేనిది రిజర్వేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క మార్కులు ఓపెన్ కేటగిరీ కంటే తక్కువ ఉండాలి, అంతే కదా. మీరు నాన్ లోకలా నాకు సంబంధం లేదు, అంతే కదా. లేదండి ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ జరుగుతుంది కదా, మేము ఇప్పుడు ఎట్లా మారుస్తాం అంటే నాకు అర్థం ఏంటంటే కింది స్థాయి ఉద్యోగాలలో పనిచేసే వాళ్ళు చెప్పేదే రూల్ అయిపోతుంది. అయితే దాని మీద నాకు ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఇదో కాన్స్టిట్యూషనల్ బాడీ మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తారా, మీ దగ్గర ఏం డేటా ఉందంటే నేను ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ది ఆర్టీ దగ్గర తీసుకొని ప్రాక్టికల్గా చూపించిన, అయినా వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఎందుకంటే ఇది ఆనవాయితీకి వస్తున్న పద్ధతి అంటాను, రెగ్యులేషన్ కోర్టు తీర్పులతో నాకు సంబంధం లేదు, అది ఎప్పటి నుంచో ప్రాక్టీస్ అవుతుంది, అది చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనకు హైకోర్టు ఏపీ ఒక రిక్రూట్మెంట్ మీద జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే జడ్జిమెంట్, మీరు అసలు రిజర్వేషన్ క్యాండిడేట్ కనుక ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉంటే అతను ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ స్లాట్ లో అడ్జస్ట్ చేయకూడదు అని ఒక తీర్పు వచ్చింది. ఇక్కడ ఇప్పటికి కూడా ఏపీ మన తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇంకొక కేసు ఈ మధ్య కాలంలో జూనియర్ లెక్చరర్ హిందీ ఒక క్యాండిడేట్ నా దగ్గరకు వచ్చింది, అంటే అతను కూడా ఇప్పుడు కేసు నడుస్తున్నట్టుంది. అది ఇదే సమస్య, ఆయన షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థి, షెడ్యూల్ కాస్ట్ క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ ఓపెన్ లోకి పోవాల్సిన రిజర్వేషన్ లో
అడ్జస్ట్ చేసింది. చేయడం వల్ల ఈ ఎస్సీ క్యాండిడేట్కి అన్యాయం జరిగింది. ఓకే. ఇట్లా అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సర్వీస్ మ్యాటర్స్లలో ఓకే. రిక్రూట్మెంట్లలో సరి అయిన క్రమశిక్షణ చర్యలు లేవు. ఆ రూల్స్ కూడా మీరు చెప్పారు స్టెప్స్ రాశారని, మీకు అట్లా స్టెప్స్ రాస్తే స్టెప్స్ కనపడతాయి. మళ్ళీ ఇక్కడ వచ్చి రూల్స్ మార్చేగానే తేడా వచ్చేది. అసలు అడిగటోడేవాడు, అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వం. ఇవాళ కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి అంటే ఇట్లా తీర్పులు ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, ఇక నుంచి కరెక్ట్ చేయండి అంటారు. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఇదే తప్పు చేస్తారు. మన పరిష్కారం ఎక్కడ? దీనికోసం ప్రభుత్వాలు కానీ, హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు కానీ ఈ ఎస్టాబ్లిష్డ్ లా మీద కనుక ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళను సస్పెండ్ చేయడము, పనిష్మెంట్ చేయడము, పెనాల్టీ ఇంపోజ్ చేయడం, ఇట్లాంటివి చేస్తే తప్ప ఇక్కడ ఏమైతుందంటే మీరు అన్నట్లుగా అసోసియేషన్లో లేకపోతే తెలిసిన వాళ్ళు చైతన్యం ఉండి ఆర్థికంగా డబ్బులున్న వాడే కదా సార్. పేదవాడు ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో పుట్టి పెరిగి చదువుకొని కాంపిటీషన్ పరీక్ష రాస్తే ఆయనకి అసలు వాడికి ఎంతసేపు పుస్తకాలు చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడం తప్ప ఈ రిజర్వేషన్ ఏంది, సెలక్షన్ ఏంది, మెథడ్ ఏందో తెలియదు పాప. ఈ రోజు జాబ్ రాకపోతే ఏం చేస్తున్నారు పిల్లలు? ఈ జాబ్ కాకపోతే ఇంకొక ప్రిపేర్ అవుతున్నారు. ఎవరో కీన్ గా అబ్జర్వ్ చేసి ఆర్థికంగా ఉండి ఖచ్చితంగా కొట్లాడన్న వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయి లోపల ప్రభుత్వం కనుక ఒక ప్రత్యేక చట్టం చేయాల్సినటువంటి అవసరం. విల్సన్ గారు, ఇదే అంటే కర్ణాటక కేసు సంబంధించి కూడా యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఒక జడ్జిమెంటు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించి మనం చూస్తే చాలా స్పష్టంగా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అంటే 2 ప్రిలిమ్ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జామ్ 2 ఉంటాయి, ప్రిలిమినరీ, మెయిన్స్ అని. ప్రిలిమినరీకేమో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 267 ఉంది. ఒక ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్కి ఆంతోని అనే అబ్బాయికి 270.68 మార్కులు వచ్చినాయి. ఎస్సీ కట్ ఆఫ్ 233 ఉంది. ఒక ఎస్సీ కుర్రాడు కిరణ్ అనే అబ్బాయికి 247 మార్కులు వచ్చినాయి. సో అక్కడ ఇతను ఓపెన్ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉన్నాడు కాబట్టి ఎస్సీ కట్ ఆఫ్ లెక్కలో అతను మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాడు. మెయిన్స్లో ఇంటర్వ్యూలో అతను చాలా బాగా చేశాడు. ఓవరాల్ ర్యాంక్ అతనికి 19వ ర్యాంక్ వచ్చింది. ఈ ఓపెన్ కేటగిరీ అబ్బాయికి 37వ ర్యాంక్ వచ్చింది. కర్ణాటకలో ఒకే ఒక్క ఐఎఫ్ఎస్ పోస్ట్ ఇన్సైడర్ కర్ణాటక రాష్ట్రం అని తీసుకునే అవకాశం ఉన్న దగ్గర ఈ 19వ ర్యాంక్ వచ్చిన అబ్బాయిని కాకుండా 37వ ర్యాంక్ వచ్చిన అబ్బాయిని తీసుకున్నారు. అంటే ఇది స్పెసిఫిక్ కేసే. అంటే ఒకే ఎగ్జామ్లో నువ్వు ఒక దగ్గర రిజర్వేషన్ వాడుకున్నావు, ఓవరాల్గా మార్కులు తగ్గితే ఓకే, ఇది ఓపెన్ కేటగిరీ అయ్యా, నువ్వు ఓపెన్ కేటగిరీలో నీ మార్కులు సరిపోవు కదా, నీది ఓపెన్ ర్యాంకు ఎక్కువ ఉంది కదా అని చెప్పొచ్చు. కానీ ఓపెన్ ర్యాంకు మొత్తం మీద అతని ర్యాంకు ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకు 19 వచ్చింది. ఓపెన్ కేటగిరీ అబ్బాయికి 39 వచ్చింది, కానీ 37 వచ్చింది. కానీ ఇతను ప్రిలిమినరీ ఎగ్జామ్ దగ్గర ఆ ఎస్సీ కట్ ఆఫ్ ఉపయోగించుకొని అవైల్ చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఎస్సీ కిందే వస్తావు అని చెప్పి దాని మీద సుప్రీంకోర్టు కూడా అదే జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే దీన్ని వాదించే లాయర్లను బట్టి కోర్టులు కన్విన్స్ అవుతున్నాయా? ఇప్పుడు రాజస్థాన్ కేసులోనేమో ప్రిలిమినరీలో 1 మార్క్ పెట్టారు, దాని ప్రకారం అన్నారు. అంటే కేసు బై కేసు ఎందుకు ఇంత డీప్గా ఒక ఎస్టాబ్లిష్ ఇందాక కుమారస్వామి గారు చెప్పారు, వీటన్నిటి మీద అది ఏ రాష్ట్రంలో ఏ పోస్టులు నింపినా వర్టికల్ రిజర్వేషన్ ఇది, హారిజాంటల్ రిజర్వేషన్ ఇది, ఒకే ఎగ్జామ్లో ఎక్కడ వాడుకున్నా ఓవరాల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు సహజ న్యాయం అంటాం, మొత్తంగా చూస్తే 19వ ర్యాంక్ వచ్చిన వాడికేమో అది రాలేదు, వాడికే మార్కులు ఎక్స్ట్రా ఏమేలా, కింద తక్కువ వచ్చినాయి, పైన ఎక్కువ వచ్చినాయి, దాన్ని కన్సిడర్ చేయాలి. నువ్వు కింద తక్కువ వచ్చినాయి, నువ్వు అక్కడే తెగిపోతావు, పైకి రావు, అక్కడ ఎస్సీ వాడుకున్నావు కాబట్టి నువ్వు ఎస్సీ కేటగిరీ కింద అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏం చేయాలి సార్? వాస్తవానికి ఏంటంటే చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పొలిటీషియన్స్ కంటే కూడా బ్యూరోక్రసీలో వాళ్ళు సంబంధించిన బుల్డోజ్ చేసే కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. నాకు తెలిసిన లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒకసారి టీచర్ గును అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎగ్జామినేషన్ రాసా, నన్ను సెలెక్ట్ చేశారు, ఇంకొకరు కూడా సెలెక్ట్ చేశారు. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికి అర్థం కావడం. ఒక అమ్మాయి అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వరకు నమ్మలో, నేను ఎస్సీబీ కోటా కిందకు వస్తాను, ఎస్సీబీ కోటాలో మీరు విల్సన్ గారిని సెలెక్ట్ చేశారు, ఎస్సీబీ కోటాలో ఒక పోస్ట్ ఉన్న ముందు మహిళకి ఫిలప్ చేయాలి, తర్వాత చేయాలి, అంత తర్వాత సరే నా మీద ప్రేమో లేకపోతే ఏదో ఒకటి మా కారణం చేత ఆయన చేశాడు. కానీ ఆ అమ్మాయి ముందుగా నా దగ్గరికి వచ్చినప్పుడు నీ ఫైట్ నువ్వు చేయమ్మా, తప్పులేదు, నువ్వు కోర్టుకెళ్ళకు, నాకు రాలేదు అంటే అప్పుడు అమ్మాయి చేసిందంటే గొడవ పెట్టుకుంది ఆ ఐఏఎస్ ఆఫీసర్ తో. అప్పుడు ఆయన డైరెక్టర్ ఉన్నాడు. గొడవ అసలు నా మార్కులు వచ్చి తీపించమంటే ఆ అమ్మాయికి మార్కులు వచ్చున్నాయి, కానీ అంత ముందు ఏదో గొడవ పెట్టుకుందని అమ్మాయిని పక్కన పెట్టాడు అధికారి.
అంటే అర్థం కావాల్సింది ఏంటంటే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అనేక సందర్భాల్లో ఉంది. ఓకే. ఆ తర్వాత అమ్మాయి కోర్టుకి వెళ్ళింది, అమ్మాయి కోర్టుకి వెళ్ళిన పేరుతో నాకు కూడా పోస్ట్ ఇవ్వకుండా ఆపేశాడు ఆయన. ఓకే. సరే అఫ్ కోర్స్ ఆయన ఏ పోస్ట్ లో ఉన్నా నేను చైర్మన్ అయ్యాను, ఆయన మరి ఒక జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసే క్రమంలో నాన్నగాలు గడవాల్సి వచ్చింది. నేను ఏమంటానంటే వ్యవస్థలో అధికార యంత్రాంగం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టు ఉంది. ఓకే. ఆ పొలిటికల్ గా తీసుకున్న డెసిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయకుండా బ్యూరోక్రసీ సాబిటైజ్ చేస్తుంది. పొలిటికల్ డెసిషన్స్ కూడా కదా సార్, చట్ట ప్రకారం రాజ్యాంగం కోర్టులు తీసుకునే నిర్ణయాలు, ఏదో రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు కూడా కాదు, చట్టాలు చేసిన వాటి మీద. ఎగ్జాంపుల్ లో కూడా ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి. అంటే ఆమె హక్కుని ఆ యొక్క అధికారి కాలు రాశాడు కదా. అంటే ఈ అధికార యంత్రాంగం అనేది వాళ్ళు ఉన్న ఆధిపత్య కులం వల్ల లేకపోతే వాళ్ళ చేతిలో పవర్ ఉందనో అధికారాన్ని మిస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటి కూడా దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఇట్లా లోపాలు జరిగాయో లోపాలు జరిగిన ప్రతి దగ్గర ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే కొత్తగా వచ్చే అధికారులు మ్యానిపులేట్ చేస్తారు. కాబట్టి తెలియకపోతే ఒక రకంగా, తెలిసి ఒక రకం, కాబట్టి ఆ విధంగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా జరిగిన విషయాల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇందాక సార్ అన్నట్టుగా అసలు ఎంత కోర్టుకి వెళ్ళగలరు, ఎంతమందికి డబ్బులు ఉంటాయి, ఎంతమంది కోర్టు చుట్టూ జరగరు. కాబట్టి ఇది హ్యూమన్ రైట్స్ తో కూడుకున్న వ్యవహారం ఇది. కాబట్టి చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అధికార యంత్రాంగం వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతిసారి కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకోలేరు, ఆల్రెడీ ఉన్నదే కామన్ సెన్స్. ఇది పెద్ద మేధస్ అవసరం లేదు, సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుమారస్వామి గారు చెప్పారు ట్రాన్స్కోలో జెన్కోలో ఒక స్టెప్స్, రిక్రూట్మెంట్ స్టెప్స్ అని చెప్పి ఏది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని క్లియర్గా రాసుకున్నారు. అలా కాకుండా డ్యూలీ ఫాలో రిజర్వేషన్ అంటే ఎవరికి అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థమవుతుంది. ఇదే రిజర్వేషన్ కదా అనుకునేవాడు ఉన్నాడు, ఉద్దేశపూర్వకంగా చేసేవాడు ఉంటాడు. అది సమస్య. అసలు ప్రాబ్లం అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని అర్థం చేసుకోవాలి. ఇందాక అన్నట్టుగా తులసిరెడ్డి గారు అన్నట్టుగా ఓపెన్ కాంపిటీషన్, ఓసీలకు ఇచ్చేది కాదు, అగ్రకులాలకు ఇచ్చే పోస్టులు కాదు, ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా దాన్ని మనం ఆహ్వానించాలి. సమాజంలో ఆహ్వానించి రేపు ఇంకా పేదవాళ్ళకి అవకాశం వస్తే సంతోషపడాలి. కాబట్టి ఇది వెయిటింగ్ పాయింట్. అదే సమయంలో కోర్టులు ఏదైతే చెప్తున్నాయో దీన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇమ్మీడియట్ గా రివ్యూ కమిటీ వేయాలి. రాష్ట్రంలో ఎక్కడ మొత్తం రివ్యూ కమిటీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కూడా రివ్యూ కమిటీ వేయాలి. ఎక్కడన్నా ఇవ్వాలి, హోంశాఖ కానీ లేకపోతే ఈ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నుంచి కానీ టెన్నిటి మీద కూడా వెళ్ళాలి. ఆల్ చీఫ్ సెక్రటరీ వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. వెళ్ళి ఎక్కడైనా సరే మీ రాష్ట్రాల్లో వైలేషన్ ఉంటే దాన్ని సరిచేయండి అని చెప్పని ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీలకు సంబంధం లేదండి. ఇది మనకు ఏదైతే రాజ్యాంగ పరంగా మనకు హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ఏదైతే రాజకీయాలు ఉన్నామో, ఏ వర్గాల కోసం ఉన్నామో, ఏ వర్గ ప్రయోజనం కోసం ఉన్నామో మనకి ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకునే క్రమంలో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే దిశగా అందరు కలిసి పనిచేయాలి. ఇక్కడ నేనైతే పార్టీలకు అతీతంగా ఇలాంటి స్పందన ఉండాల్సిన అవసరం నేను భావిస్తున్నాను. రైట్. తులసిరెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అయితే ఒక మాట చెప్తున్నారు, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ హై అని. ఇప్పుడు జరుగుతుంది ఎలా అంటే జిత్నా భీ ఆబాదీ ఇతనా హీ హక్ హై. ఎంతనే ఉండి మీకు ఇంతే, మీ మెరిట్ ఉండి, మీ జనాభా ఎంతనే ఉండి, మీకు దక్కేది 15 లేదా మీకు దక్కేది 6, మీకు దక్కేది 27 అని ఇంప్లిమెంటేషన్లో ఈ పూర్తిగా దాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పదే 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 కొన్ని వందల జడ్జిమెంట్లు సార్, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు చెప్తున్నా మళ్ళీ అదే తప్పు, మళ్ళీ కోర్టులకు వెళ్ళటం. మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే నీట్ కౌన్సిలింగ్ మనం చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి రిజర్వేషన్ దాని మీద కోర్టులకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకుంటే తప్ప జరగని పరిస్థితి. ఎందుకని రాజకీయ పార్టీలు వీటిని లోతుగా అర్థం చేసుకోవా, ఉద్యోగుల మీద ఒత్తిడి పెట్టరా? ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్ ఉన్నాయి, బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఉన్నాయి. పైన ఉన్నోళ్ళు రాజకీయ నాయకులు పెద్ద ఇట్లాంటి గొడవలు కావాలని కోరుకోరు. అక్కడ ఉన్న ఉద్యోగులు, బ్యూరోక్రాట్స్, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లా లేకపోతే స్టేట్ సర్వీస్ వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే చేసే అవకాశాలు ఎక్కువ. మిస్ఇంటర్ప్రిట్ చేసి తప్పుగా వాళ్ళకి అన్యాయం చేసేది. ఎలా దీని మీద చర్యలు ఎలా సార్? ఇక్కడ రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు సంబంధమే లేదు. ఎందుకంటే నేను చెప్పి చేశాను కదా, ఇక్కడ ఇప్పుడు రిజర్వేషన్స్, ఈ రోస్టర్ విధానము ఎవరు తయారు చేస్తారు? బ్యూరోక్రసీలో కూడా జూనియర్ అసిస్టెంట్ తయారు చేస్తాడు. ఫైల్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ నుండి తయారవుతుంది. దాని మీద వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఆ సూపరింటెండెంట్, సెక్షన్ సూపరింటెండెంట్, దాని తర్వాత టీచర్స్ అని చెప్పి ఈఓ, ఇప్పుడు సిఓ, సిఇఓ తర్వాత చెప్పి చైర్మన్కి వస్తుంది. కానీ ఫైల్ బిల్డప్ అయ్యేది జూనియర్ అసిస్టెంట్.
జూనియర్ అసిస్టెంట్ ఒకటి అవగాహన లోపం కావచ్చు, రెండవది వచ్చేసి ఉద్దేశపూర్వకంగా కావచ్చు, క్యాస్ట్ రూపంలో, లేదా డబ్బు తీసుకుని కావచ్చు. తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు మరీ ఎక్కువ సమస్య. తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు ఈవెన్ జనరల్ కు ఉమెన్ కు కేటాయించినప్పుడు కూడా జస్ట్ ఆ ఫైల్ కాడ కొంచెం అంటే ఫిగర్ మారిపోతుంది. కాబట్టి ఇది కేవలం బ్యూరోక్రసీలో జరిగే 3 రకాల: ఒకటి అవగాహన లోపము, 2 డబ్బు పుట్టి, 3 వచ్చేసేసి వాళ్ళ క్యాస్ట్ కు లేకుంటే వాళ్ళకు ఎవరికన్నా అనే యాంగిల్ జరుగుతుంది తప్ప దీంట్లో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అలాంటి చట్టం ముందు వాళ్ళు ఫైల్ మూవ్ అయ్యేదే జూనియర్ అసిస్టెంట్. కాబట్టి ఇవన్నీ ఈ కారణాల చేత దీంట్లో వర్టికల్ రిజర్వేషన్స్ వరకు సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అది జనరల్ గా పెద్ద అవగాహన అంత అవసరం లేదు. కానీ ఇంకా కిందికి పోయితే కల్లా లోకలు, నాన్ లోకలు, ఆరిజెంటల్ పోయితే కల్లా తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రమోషన్స్, ఈవెన్ విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్స్ వచ్చేసి 2, 3 వచ్చాయి అనుకోండి, ఆడ ఇంకా దాన్ని వర్టికల్ చేయాలన్నా, హారిజెంటల్ చేయాలన్నా, హారిజెంటల్ మేల్ చేయాలన్నా, జనరల్ చేయాలన్నా, ఫీమేల్ చేయాలన్నా, స్పోర్ట్స్ కోటనా, ఇది తర్వాత లోకలా, నాన్ లోకలా, ఇవన్నీ ఇంకా కిందికి పోయి కల్లా చాలా కాంప్లికేటెడ్. మనకు కూడా వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కదా, మనకు కూడా కీన్ గా ఫాలో కాకపోతే కొంత అర్థం కాదు. ఇప్పుడు 10 సీట్లు ఉంటే 33% అన్నారు అనుకోండి, 3.33 ఎట్లా ఇవ్వాలి, 4 ఇవ్వాలా, 3 ఇవ్వాలా, అది కూడా క్లారిటీ కావాలి కదా. అట్లా పీజీ సీట్ అయితే మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు చాలా తక్కువ ఉంటాయి. మరి ఎంబీబీ సీట్ల కాడ ఉండదు, పీజీ సీట్లు కాబట్టి కల్లా చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి ఇది ఆ యాంగిల్ జరిగిన తప్ప నుంచి జరిగి ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి కదా, దీని గురించి వాళ్ళను కన్సర్న్ పీపుల్ మీద దాని మీద చర్య తీసుకునేది ఆలోచించాల కోర్టులు. ఇది ఒక యాంగిల్ అయితే సరే. ఇంతవరకు మనం విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్స్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ రాజకీయ రిజర్వేషన్స్ గురించి ఇంతవరకు చర్చకు రావడం లేదు. ఇది కూడా ఒకసారి పెట్టండి, తప్పకుండా ఒకసారి పెట్టండి. ఎందుకంటే అందరూ అంబేద్కర్ పేరు చెప్పుకుంటారు కాబట్టి అంబేద్కర్ ఏం చెప్పినాడు రాజ్యాంగంలో, పార్టీలు ఏం చెప్తున్నాయి, అది కూడా చర్చకు ఒకసారి పెట్టండి. పార్టీ పరంగా రిజర్వేషన్, అలాగే చట్టసభలకు సంబంధించిన రిజర్వేషన్. బీసీలకి చట్టసభలో ఇప్పటికీ లేదు. మహిళా రిజర్వేషన్ 29కి వస్తుంది అంటా ఉన్నారు. ఖచ్చితంగా దాని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తులసిరెడ్డి గారు ఇంకోసారి 1960 తర్వాత ఉండకూడదని ఆయనే చెప్పినాడు, కంటిన్యూ చేస్తున్నాం. చెప్పినాడు ఆయన. అవును. తర్వాత రెహమాన్ గారు, దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరు చెప్పినా ఒక యూనిఫామ్గా ఉండేటువంటి ఒక చట్టం స్టెప్స్ వైజ్గా అత్యంత క్లారిటీతో ఏదో డ్యూలీ ఫాలో రిజర్వేషన్ రూల్ అంటాం కాకుండా సిస్టమేటిక్గా ఇది అని చెప్పి ఇచ్చి అది జరిగిందా లేదా, ఇది మనుషులు ఇంటర్ప్రిటేషన్ కాకుండా ఏదన్నా ఒక సాఫ్ట్వేర్, ఇవాళ అన్నిటికీ సాఫ్ట్వేరే. ఎక్కడ లేని ఎప్పుడు క్లాస్ రాదు, లక్షల కార్లు తిరుగుతూ ఉంటే ఊబరో, ర్యాపిడోనో లేకపోతే ఓలాను బుక్ చేసుకుంటే ఏమి క్లాస్ రాదు. ఈ 100 ఉద్యోగాలకి 500 సమస్యలు వస్తే 10 సంవత్సరాలు కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి. ఎక్కడ లోపం? ఇప్పుడు జనరల్ గా ఇంటర్ప్రిటేషన్ ఎవరికి వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడంతో ఈ సమస్య అంతా తలెత్తుతాం. నిజానికి ఈ ఎక్స్పర్ట్స్ ఇప్పటివరకు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు మిగతా వాటిని అన్నిటినీ క్రోడీకరించి ప్రతిదానికి ఒక డెఫినేషన్ ఆ ప్రాస్పెక్టస్ లోనే ఆ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వచనాలతో సహా ప్రచురించి వాళ్ళ కింది కాపీ కింద అది ఇవ్వాలి. రెండోది ఏంటంటే అవసరమైతే ఒక పెద్ద డిస్ప్లే బోర్డు ప్రతి రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాల్లో టిఎస్పిఎస్సి దగ్గర నుంచి మొదలుకొని అన్ని రిక్రూట్మెంట్లు ఎవరైతే ఎక్కడ చేస్తారో జనరల్ అంటే అర్థం ఇది. ఇందులోకి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైనా మెరిట్ లో వస్తే జనరల్ కేటగిరీగానే వాళ్ళు పరిగణించబడతారు బ్రాకెట్లలో రాస్తూ వీటిని వివరణ అంటే ఇంకా అధికారులు ఎవరికి నేను కన్ఫ్యూజ్ అయ్యని చెప్పడానికి వీలు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇంకొక కన్ఫ్యూజ్ కూడా ఉంటది ఏంటంటే ఇప్పటి వరకు 50% లోకి ఎవరమైనా రావచ్చు అనేది ఉంది కదా. ఇప్పుడు కొత్తగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి వచ్చింది కదా. ఈడబ్ల్యూఎస్ లకి మళ్ళీ వీళ్ళు ఎవరు రావడానికి లేదు. ఈ అప్పర్ కాస్ట్ లోనే ఉన్నటువంటి 10% కేనా ఎవరైనా ఇందులోకి రావచ్చా అనేది మళ్ళీ ఇది ఒక కొత్త చిక్కుముడే. దీని విషయంలో కూడా క్లారిటీ కావాలి.
దాని విషయంలో ఇప్పటికైతే క్లారిటీ ఉంది సార్. కోర్టులు మరి ఏ కారణంగానో తెలియదు కానీ ఈడబ్ల్యూఎస్ అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీ Other than SC, ST, ఇచ్చున్నారు. వాళ్ళలో నిజానికి రారు వాళ్ళ లెక్కలో. నిజానికి అప్పర్ క్యాస్ట్ అనేది రిజర్వేషన్ లేదు. అసలు రిజర్వేషన్ ఏర్పాటు చేసిందే అణిచివేయబడ్డటువంటి వర్గాలకు, కులాలకు కూడా కాదు, క్లాసెస్ కు. అది షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చట్టాలు చేయొద్దని. ఇక్కడ ఆటోమేటిక్ గా జరిగిపోయింది. కమిటీలు లేవు, దానికి సంబంధించి ఏమీ లేదు. ఆర్థికంగా వెనుకబడినటువంటి అప్పర్ క్యాస్ట్ కు 10% రిజర్వేషన్ కి ఎవరు అడగలేదు, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎక్కడ జరగలేదు, వచ్చేసింది. అది ఒకసారి సూపర్ న్యూమరీ అన్నారు, అది పర్మనెంట్ అయిపోయింది, మొత్తంగా నడుస్తుంది. పర్మనెంట్ అయిపోయింది. అంటే అప్పర్ క్యాస్ట్ లకు అప్పనంగా దేంతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మిగతా వాళ్ళు ఎంత మెరిట్ లో వచ్చినా 10% మాత్రం ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ కు పోయి తీరుతుంది. కాబట్టి ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని డెఫినేషన్ ఇస్తూ ఒక క్లారిటీకి ఒక ప్రాస్పెక్టస్, ఒక దిక్సూచి పోయిన కార్యాలయంలో ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తే నేను అధికారులు ఎవరంతా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ పెట్టుకోవడానికి వీలు లేకుండా అసలు దాన్ని నిర్వచనం. మీరు గమనిస్తే రేమన్ గారు, నీటికి సంబంధించి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫిల్ చేసే సీట్లు కనీసం రైటో రాంగో వాళ్ళు ఒక స్టూడెంట్ పేరు కొడితే మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఒక స్టూడెంట్ నెంబర్ కొడితే ఫస్ట్ నేమ్ దగ్గర, ఫస్ట్ ర్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పేరు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ కేటగిరీ, వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ అయింది. చాలా వాటిలో ఈ ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. ఇది తప్పో ఒప్పో వాళ్ళందరి డేటా నెట్లో పెడతారు. మిగతా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్లకు కానీ అలా ఆ డేటా మీకు దొరకదు. నీ డేటా నీకు కనపడుతుంది కానీ ఎవరికి ఇచ్చావు అనేది కనపడదు. మళ్ళీ మనం ఆర్టీ యాక్ట్ లోకి వెళ్ళి వెతుక్కోవాలి. మామూలు ఇబ్బందులు లేవు వాటికి అన్నిటికీ సంబంధించి. కాబట్టి డెఫినెట్ గా దీనిపైన ఏంటంటే ఒక చర్చ జరగాలి. డెఫినెట్ గా ఒక క్లారిటీగా జరగకపోతే ఒక దాపరికంలో జరిగినంత కాలం, ఇప్పుడు మనం ఆర్టీ యాక్ట్ కింద అడిగినంత మాత్రాన వాళ్ళు ఉన్న పలంగా మనకి ఏమి ఇవ్వరండి. మళ్ళీ దానికి అప్పీళ్ళు ఇదంతా చూస్తున్నాం కదా, సంవత్సరాల తరబడి కూడా తిప్పుతున్నారు. అది ఆల్రెడీ చాలా వరకు కోతపడింది. ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎంతో కొట్లాడుతూ వచ్చింది. దాదాపుగా దాంట్లో రైట్స్ అన్ని కోతపడిపోయినాయి. తెచ్చుకోవాల్సిందే. సమాచారం అడిగినందుకు మనకు ఫైన్ వేసి పంపిన ఆశ్చర్యం లేదు. కాబట్టి క్విక్గా కుమారస్వామి గారు, ఇంత చర్చ అంటే ఈ మళ్ళీ రిజర్వేషన్లో కూడా ఇప్పుడు క్రిమి లేయర్, మొన్న అయితే సుప్రీంకోర్టు మాజీ సీజే గారు ఎస్సీలు కూడా క్రిమి లేయర్ ఉండాలి అన్నది ఆయన విమర్శ వచ్చిండొచ్చు, వేరే విషయం. కానీ చాలా కాలంగా ఈ చర్చ నడుస్తూ ఉంది. రిజర్వేషన్లు పెట్టినప్పుడు కొంతకాలానికని పెట్టారు, కానీ పొందిన వర్గాలే మళ్ళీ మళ్ళీ పొందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు. ఆ కాల పరిమితిని రాజకీయ పార్టీలు ఏవి దాన్ని ముట్టుకునే సాహసం చేయవు. కానీ ఇప్పుడు విల్సన్ గారు చెప్పినట్టు వాలంటరీగా వదులుకోవటం కానీ, ఆ క్రిమిలేయర్ అమలు, ఇప్పుడు క్రిమిలేయర్ పేపర్ మీద ఉంది, ఈవెన్ వీసీల్లో కూడా అమలు అవుతుందా సిస్టమ్? అంటే అమలు అవుతుంది, డిక్లేర్ చేస్తే అమలు అవుతుంది, డిక్లేర్ చేయకుండా మిస్యూజ్ అవుతున్న కేసెస్ కూడా ఉన్నాయి. నేను అమలు అవ్వట్లేదు అంట్లా, నేను క్రిమిలేయర్ కింద వస్తానంటే నాకు రిజర్వేషన్ రాదు. కానీ 10 లక్షలు, నెలకు 10 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు కూడా క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ కింద చూపించుకుంటున్న పరిస్థితి. మీరు చెప్తున్నా ఇప్పుడు నాన్ క్రిమిలేయర్ దగ్గర ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిందేమో ఉద్యోగుల జీతభత్యాలు కానీ తర్వాత వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం కాకుండా వాళ్ళ యొక్క స్టేటస్ చూసి చేస్తున్నారు. అదే మీ బిజినెస్ పీపుల్ ఎవరైతున్నారో వాళ్ళు 8 లక్షల ఆదాయం మీరు అన్నట్టుగా వార్షిక ఆదాయం చూపించుకోవడం. అయితే క్రిమిలేయర్ అంశం అనేది మండల్ కమిషన్ తీర్పులో చెప్పినట్లుగా ఈ బీసీలలో, ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేది కాస్ట్ పరమైన రిజర్వేషన్ కాదు, సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. కాబట్టి ఈ సోషల్ అడ్వాన్స్డ్ పర్సన్స్ని ఈ రిజర్వేషన్ పరిధిని తీసేయాలి, క్రిమిలేయర్ పెట్టాలని చెప్పడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో ఈ ఎం నాగరాజ్ కేసు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ ఎస్సీ కేటగరేషన్ రిజర్వేషన్ దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ కేసులలో ఏం చెప్తున్నాయంటే క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీలు కూడా పెట్టాలని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సో క్రిమిలేయర్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. మీరు చెప్పినట్లుగా ఏంటంటే ఇప్పుడు రాను రిజర్వేషన్ ఫలాలు తగ్గిపోతూ ఉన్నాయి, అసలు ఉద్యోగాల యొక్క తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రిమిలేయర్ పెట్టడం వల్ల కొంత ఈ షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్లో కింది స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనేది అది స్వాగతించాల్సిందే.
మనకి ఈ రోజు డిబేట్ ఏంటంటే ఈ మెరిటోరియస్ సమస్య కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఈ మధ్య కాలంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏపీ అమరావతి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ సెలక్షన్ స్టెప్ లోపల మీరు ఓపెన్ కేటగిరీ ముందు ఫిలప్ చేయాలి, మీరు ఏదో నాన్ లోకల్ ముందు చేసేసి తర్వాత లోకల్ చేస్తే రిజర్వేషన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, సెలక్షన్ మార్చుకోమని చెప్పింది. మరి ఇప్పటికీ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ సెలక్షన్ ప్రొసీజర్ మెథడ్స్ మార్చుకున్నదో లేదో మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మాత్రం అదే పద్ధతి పాత పద్ధతి కొనసాగుతుంది. దాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీలో పెట్టడం వల్ల ఇక్కడ కూడా నష్టం జరిగింది. దాని మీద ఇప్పటికీ ఏపీలో మనకు ఇప్పుడు మన తెలంగాణ బీసీ కమిషన్ లో మాది ఒక పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. అదే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో లేటెస్ట్ కూడా స్టెప్స్ చెప్పింది. ఫస్ట్ స్టెప్స్ ఓపెన్ కేటగిరీ ఫిల్అప్ చేయండి, తర్వాత రిజర్వేషన్, తర్వాత అంటే స్టెప్స్ కూడా చెప్పింది సుప్రీంకోర్టు స్టెప్లు కూడా. అంతా అమల్లో లోపమే. ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా జీవోలు ఉన్నాయి, సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేసే అధికారులు మాత్రమే తప్ప. మొత్తంగా రిజర్వేషన్కి సంబంధించి రూల్స్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి స్టెప్పుల వారీగా చెప్తున్నా కింది స్థాయి ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగానో నిర్లక్ష్యం కారణంగానో వాటిని అమలు చేయట్లేదు. ఆ కారణంగా లక్షల మంది అణగారిన వర్గాలు ఆ రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోతూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కంటే ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ ఎలా ఎక్కువ ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. దీన్ని ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అంటే అదర్ క్యాస్ట్లు కాదు, ఓపెన్ కేటగిరీ, అందరూ ఎవరైనా పోటీ పడవచ్చు, ఓపెన్ కాంపిటీషన్ అన్న స్పృహ చాలామంది అధికారులకు ఉండట్లేదు. దీని మీద ఇది సంచలనాత్మకమైన జడ్జిమెంట్ కాదు, వందల సార్లు కోర్టులు చెప్పిన జడ్జిమెంట్ అయినా అమల్లో భయంకరమైన లోపాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని సరిచేయడం కోసం మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీల స్థాయిలో కూర్చొని ఇప్పటిదాకా ఏం జరిగింది, ప్రతి రిక్రూట్మెంట్కి సంబంధించి నియమ నిబంధనలు స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా తెలిసేలాగా అమలు చేయాలి. వాటిని ఎక్కడన్నా వైలేట్ జరిగితే ఆ అధికారుల మీద చర్యలు కూడా ఉండాల్సిన అవసరం ఉందని అయితే నిపుణులు చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న కుమారస్వామి గారికి, తులసిరెడ్డి గారికి, విల్సన్ గారికి, అలాగే రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.